మరి సెప్టెంబర్ 17వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ ఒక గ్యారంటీ ఇస్తూ ఆ రోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీని గడప గడపకు మరి తీసుకెళ్లడం జరిగింది. సోనియమ్మ గారు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని ఇందిరమ్మ పాలనలో ప్రజా పాలనలో అధికారంలోకి వచ్చిన మరుసటి రెండో రోజు నుంచే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కానీ 500కే గ్యాస్ సిలిండర్ కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ ఇట్లా ఒక్కొక్కటి ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క ఆర్థిక జీవనంలో మార్పు తీసుకురావడం కోసం ఆర్థికంగా ప్రజల్ని బలోపేతం చేయడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని అమలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ఆనాడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన వేదిక ఆ రోజు ఇక్కడ తుక్కుగూడ భారీ బహిరంగ సభ. మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతి పథకం పేదవాళ్ళందరికీ అర్హులైన అందరికీ చేరవేస్తూ ఇప్పటికీ 100 రోజులు గడిచింది. మరి 100 రోజుల తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కోడున్న రీత్యా ఇంకా కొన్ని పథకాలను ఇంకా అమలు చేయకపోయినప్పటికీ ప్రజలందరూ కూడా ఎంతో ఆశతోటి నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని రాబోయే రోజులలో ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అదేవిధంగా ఇదే తుక్కుగూడ వేదికగా నేషనల్ మేనిఫెస్టో మా పెద్దలు గౌరవనీయులు మరి ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సీఎం గారు మరి మిగతా సోదరులందరూ కూడా ఈ యొక్క నేషనల్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి జనజాతరకు అశేషంగా తరలివచ్చి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాళ్లకు పని కనిపించాలని 100 రోజుల పని చట్టం, ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది. ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, అదేవిధంగా పోడు భూముల హక్కు చట్టం, ఇట్లాంటి అనేక గొప్ప గొప్ప చట్టాలు తీసుకొచ్చి ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించి ధరలు అదుపులో ఉంచి ప్రజాపాలన కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజల మీద ఆర్థిక భారం మోపి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ జీవనాన్ని ఛిద్రం చేసి ఆనాటి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను కబ్జా చేస్తే మరి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మొత్తం దేశాన్ని కట్టబెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి రేపు మేము ప్రకటించేటువంటి నేషనల్ మేనిఫెస్టో ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి ఉపయోగపడే విధంగా రూపొందించబడ్డది. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉండే పార్టీ కాబట్టి ఇచ్చిన మాటను నెరవేర్చుకునే పార్టీ. దానికోసం రేపు జరుగుతున్నటువంటి ఈ జనజాతరకు ప్రతి కుటుంబం, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు అశేషంగా తరలి వచ్చి ఈ మేనిఫెస్టో, ఈ గ్యారంటీ పథకాల మేనిఫెస్టో ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్.